శ్రీ జగదీష్ ఎలమంచిలి వారి ఆధ్వర్యంలో యూబ్లడ్ అనే ఒక యాప్ను డెవలప్ చేశారు. ముఖ్యంగా ఎందుకంటే రక్తదానం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే భారతదేశంలో ప్రతిరోజు కూడా ఎంతోమందికి ఈ రక్తం అన్నది అవసరం పడుతోంది. దానివల్ల చాలామంది డొనేట్ చేయాలనుకుంటారు, కానీ అది ఎలా చేయాలన్నది కూడా తెలియని సందర్భం. కాబట్టి వీరందరికీ కూడా ఒక అందుబాటులో ఒక యాప్ ఉండాలని చెప్పేసి యూబ్లడ్ అనే యాప్ ఒకటి వారు తయారు చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వారు, 60 సంవత్సరాల వరకు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. అందువల్ల ముఖ్యంగా యువతరానికి నేను కోరుకుంటున్నది ఏంటంటే, మీ పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఒక యూనిట్ బ్లడ్ని మీరు డొనేట్ చేయండి. యువతరం ముఖ్యంగా వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు కూడా ఇవ్వచ్చు, బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. ఎందుకంటే రక్తం అన్నది మన శరీరంలో కాదు, మన రక్తం ఇతరుల శరీరాల్లో ప్రవహించాలన్న భావన మనలో ఉండాలి. ఎందుకంటే చాలామంది కంటామినేటెడ్ బ్లడ్ కానీ, తర్వాత ఈ రెగ్యులర్గా డొనేట్ చేసేవాళ్ళు కానీ, కమర్షియల్ డోనర్స్ కానీ, వీరి వల్ల చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి వీటన్నిటినీ ఆపాలంటే మనం స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి అన్నది మేము ప్రధానంగా కోరుతున్నాం. ఆ సందర్భంగా జగదీష్ గారు చేస్తున్న కృషి అమోఘం. వారికి అభినందనలు. వాళ్ళ యూబ్లడ్ యాప్ ఏదైతే ఉందో అది ఇంకా విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా పౌరులందరూ, ముఖ్యంగా యువతరం వారు చర్యలు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే తలసీమియా పేషెంట్లు అని ఉంటారు. వారికి ఏమవుతుందంటే తలసీమియా పేషెంట్లకు ఒక్కొక్కసారి 15 రోజులకు, తర్వాత నెలకొకసారి రక్తం ఇవ్వాల్సి వస్తుంది. ఆ పేషెంట్లు కూడా చాలామంది రక్తలేమి వల్ల, బ్లడ్ బ్యాంకుల్లో రక్తం లేకపోవడం వల్ల చాలా బాధలు ఎదుర్కొంటుంటారు. కాబట్టి వీరందరి యొక్క సమస్యలను మనం గుర్తించి, తర్వాత యాక్సిడెంట్ పేషెంట్స్ ఎవరైతే వస్తారో వారికి కూడా ఇమీడియట్గా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాలంటే మనం బ్లడ్ డొనేషన్ అన్నది ఒక విధిగా మనం చేయాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో కూడా చాలామందికి అనీమియా ఉంటుంది. రక్తలేమి వల్ల, లేకుంటే హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ అవడం వల్ల కూడా వారి ఆరోగ్యాలు, పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా ఒక్కొక్కసారి ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాలంటే అందరూ ముందుకు రండి, అందరం కలిసి మనం రక్తదానం చేద్దాం. రక్తదానం అన్నది మహాదానం. తర్వాత చాలామందిలో రక్తదానం పట్ల కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మనం రక్తం ఇచ్చేస్తే మనం వీక్ అయిపోతాం, ఇలాంటివన్నీ ఏమీ లేదు. ఏ రోజైతే రక్తం ఇస్తారో ఆ రోజు సాయంత్రానికి సుమారుగా 70% మీ బాడీలో మళ్ళీ రీకూప్ అవుతుంది. నెక్స్ట్ ఒక నెలన్నర లోపల మిగతా 20-25% కూడా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే బాడీలోంచి బ్లడ్ వెళుతుందో మళ్ళీ మన కొత్త బ్లడ్ అన్నది జనరేట్ అవుతూ ఉంటుంది. అది కూడా ఒకటి. తర్వాత మనం ఉపయోగపడబోతున్నాం అన్నది కూడా మనకొక ఆనందాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఆస్వాదించాలంటే ముందుకు రండి, రక్తదానం చేయండి. యూబ్లడ్ యాప్ని విస్తృతంగా వినియోగించుకోండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు డౌన్లోడ్ యూబ్లడ్ యాప్ అండ్ స్ప్రెడ్ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ. Save a life. Download यूब्लड app. यूब्लड for the new blood.